హలో అండి, వెల్కమ్ టు యూటీవీ ఎడ్యుకేషన్. టాప్ యూనివర్సిటీస్ని మీకు పరిచయం చేసే పనిలో భాగంగా మరొక టాప్ యూనివర్సిటీతో మీ ముందుకు వచ్చాం. కొల్హాపూర్ అంటే మనకి కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ గుర్తొస్తుంది. అలాగే సంజయ్ గోదావత్ యూనివర్సిటీ కూడా గుర్తొస్తుంది. ఈ యూనివర్సిటీ ఏంటంటే 165 ఎకర్స్లో ఉంది. అండ్ ఏరోనాటికల్ స్టూడెంట్స్కి ఇక్కడ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండడం కోసం క్యాంపస్లోనే 2 మనకి ఏరోప్లేన్స్ కూడా పెట్టారంట. సో ఫుల్ డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ద షో. హాయ్ అండి. సో కొల్హాపూర్లో ఇప్పుడు మనకి సంజయ్ గోదావత్ యూనివర్సిటీ అంటే 165 ఎకర్స్లో ఉంది. అసలు 165 ఎకర్స్ని వాళ్ళు ఎలా కవర్ చేశారు? సంజయ్ గోదావత్ యూనివర్సిటీ తీసుకుంటే మనకి 165 ఏకర్స్లో అనేది స్ప్రెడ్ అయ్యి ఉందని మీరు అంటున్నారు. సో ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ క్లాస్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ల్యాబొరేటరీస్ కానివ్వండి, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి డిఫరెంట్ ల్యాబొరేటరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ కమింగ్ టు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన స్మార్ట్ క్లాస్ రూమ్స్ కావచ్చు, లేకపోతే ల్యాబ్స్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా ఏంటంటే కల్చరల్ యాక్టివిటీకి సంబంధించిన యాంఫిబియస్ థియేటర్ కానివ్వండి, అండ్ స్పోర్ట్స్ కి కూడా వాళ్ళు అంతే ఇంపార్టెంట్ 100% అండి. ఈవెన్ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఎస్ అండి, ఇన్ క్యాంపస్లోనే క్రికెట్ స్టేడియం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ స్టూడెంట్స్. అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ జిమ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో వెల్ లావిష్డ్ క్యాంపస్ అని చెప్పొచ్చు. అండ్ సేమ్ టైం విత్ గ్రీన్ ఎన్విరాన్మెంట్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చదువుకోవడానికి కూడా పిల్లలకి చాలా బాగుంటుంది చెప్పచ్చు. అంటే మీరు చెప్తేనే ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత 165 అంటే ఎంత గ్రీనరీ ఉంటుంది, ఎంత వెంటిలేషన్ ఉంటుంది, పిల్లలకి ఆ పీస్ ఆఫ్ మైండ్ అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చే కోర్సెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? ఇక్కడ మనం చూసుకుంటే మేడం లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేది యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. లైక్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ కానివ్వండి, అండ్ ఫార్మాసిటికల్ కోర్సెస్, కామర్స్ కోర్సెస్, స్కూల్ ఆఫ్ మీడియా, స్కూల్ ఆఫ్ డిజైన్, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో యూనివర్సిటీ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ కూడా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా యూనివర్సిటీలో ఉండటం అనేది జరిగిందనమాట. అవును, అదే ఆల్రెడీ నేను దీని గురించి విన్నప్పుడు కూడా మంచి విషయం ఏం తెలుసుకున్నానంటే అంటే ఏరోనాటికల్ గురించి మాట్లాడినప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళకి క్యాంపస్లోనే ప్లేన్స్ కూడా అరేంజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అయితే ఇప్పుడు మనం సిఎస్సి గురించి మాట్లాడుతాం కదా. సిఎస్సి స్టూడెంట్స్, బీటెక్ సిఎస్సి స్టూడెంట్స్ వాళ్ళకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? అంటే ఫ్యాకల్టీతో వాళ్ళ మీటప్స్ ఎలా ఉన్నాయి? ఫ్యాకల్టీ ఎవరిని చూస్ చేసుకుంటున్నారు? స్టూడెంట్స్ మన వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా కమ్యూనికేషన్ వైజ్గా ఇలా ఎలాంటి ఫ్యాకల్టీని చూస్ చేసుకుంటున్నారు అక్కడ? అండ్ కమింగ్ టు ద సిఎస్సి కోర్స్ విషయానికి వస్తే అండి, సో మనకి ఇక్కడ కోర్ సిఎస్సి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే సిఎస్సి విత్ సమ్ స్పెషలైజేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. లైక్ సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానివ్వండి, అండ్ అలాగే సిఎస్సి విత్ డేటా సైన్స్ కానివ్వండి, అండ్ సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కూడా ఇలాంటి స్పెషలైజేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ ద క్యాంపస్లోనే. సో అండ్ కమింగ్ టు ద ఫ్యాకల్టీ విషయాన్ని తీసుకుంటే ప్రతి ఫ్యాకల్టీని కూడా లైక్ ముందు స్టూడెంట్స్కి చెప్పే ముందు కన్నా కూడా మన దగ్గర ఉన్న కోర్ టీం ఎవరైతే ఉంటారో సంజయ్ గోదావత్ గ్రూప్కి సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఫ్యాకల్టీ కూడా పిహెచ్డి గ్రాడ్యుయేటర్ అయి ఉంటారు. ఓకే, సో ఈవెన్ పిహెచ్డి అండ్ డబుల్ పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ కూడా యూనివర్సిటీలో ఉండటం అనేది జరిగిందనమాట. అండ్ దే ఆర్ ఆల్ ఫెమిలియర్ వేలోనే ఉంటారు. ప్రతి స్టూడెంట్కి కూడా ఎంతవరకు సబ్జెక్ట్ అనేది అందుతుంది అనేది కూడా అర్థమయ్యేలాగా చెప్పడం అనేది కూడా జరుగుతుందన్నమాట. అండ్ కమింగ్ టు ద సిఎస్సి కోర్స్ విషయానికి వస్తే సిఎస్సికి సంబంధించి మెయిన్గా ఏంటంటే మేడం ల్యాబొరేటరీస్. సో ఇక్కడ మనకి కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అనేది ఎట్ ఏ టైం 1000 సిట్టింగ్ ఉన్న కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు యూనివర్సిటీలో. సో బికాజ్ ఎందుకు అంటే వీళ్ళకి సపోజ్ 100% గ్రాడ్యుయేషన్ 100% ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నప్పుడు సో ప్రతి స్టూడెంట్కి బై హార్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ లేదండి. సో జనరల్గా చాలామంది బై హార్ట్ సిస్టమ్ ఉంటుంది, ఎగ్జామ్స్ ముందు చదువుకుందాం సరిపోతుంది కదా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా యూనివర్సిటీలో ఏం చేస్తున్నారు అంటే 75% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 25% థియరిటికల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లైక్ వీళ్ళ క్రెడిట్ అవర్స్ అనేది ఉంటాయి అనమాట. క్రెడిట్ అవర్స్ మీన్స్ మనకి డైలీ వాళ్ళకి స్టాండర్డైజ్డ్ టైం టేబుల్ అనేది ఉంటుంది. దాంట్లో వీళ్ళకి ల్యాబొరేటరీస్ అనేది ఎక్కువగా పీరియడ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి స్టూడెంట్కి కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ సిఎస్సికి కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే
లైబ్రరీ ఇంపార్టెంట్. సో మన యూనివర్సిటీలో 1,40,000 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉన్న సెంట్రల్ లైబ్రరీ అవైలబిలిటీ ఉంది. సో వీళ్ళు చదువుతో పాటు చదువుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ సిఎస్సి కోర్స్ అని చెప్పగలనండి. ఓకే. సో సిఎస్సిలో ఇప్పుడు మీరు ఏఐ మెన్షన్ చేశారు. ఏఐ రిలేటెడ్ అంటే ప్రతి ఒక్కరికి అప్లికబుల్ లేకపోతే స్పెసిఫిక్గా ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అవైలబుల్? అంటే ఇక్కడ ఒక పాయింట్ అనేది స్టూడెంట్ అండ్ పేరెంట్ కూడా తెలుసుకోవాలి. జనరల్లీ కోర్ సిఎస్సి అన్నప్పుడు ఏంటంటే ఓవరాల్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలా కాకుండా మనకి సిఎస్సి విత్ స్పెషలైజేషన్, సపోజ్ ఏఎండ్ఎంఎల్ తీసుకోండి, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా టచ్ చేయడం అనేది 4 years జరుగుతూ ఉంటుంది అనమాట. సపోజ్ సిఎస్సి విత్ డేటా సైన్స్ తీసుకున్నారు, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి 4 years గ్రాడ్యుయేషన్లో దాని మీద స్టడీ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో కోర్ సిఎస్సి ఉన్నప్పుడు ఓవరాల్ సబ్జెక్ట్ అనేది టచ్ చేస్తారు, స్పెషలైజేషన్ అన్నప్పుడు స్పెషలైజేషన్ సంబంధించి మాత్రమే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మరి అంటే సిఎస్సి ఇవన్నీ ఉన్నప్పుడు మనం బీటెక్ వచ్చినామంటే అప్గ్రేడ్ అయినట్టే. వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి యూనివర్సిటీ ఏం ప్రొవైడ్ చేస్తుంది? కమింగ్ టు ద ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి, అంటే ప్రాక్టికల్ ఇన్ ద సెన్స్ ప్లేస్మెంట్ వైజ్గా అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్కి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడం కోసం ఏంటి అంటే ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు యూనివర్సిటీ సైడ్ నుంచి. సో లైక్ ఇప్పుడు మన యూనివర్సిటీ వచ్చి మనకు సంబంధించి ఓన్ కంపెనీస్ 15 కంపెనీస్ ఉన్నాయి, అండ్ అలాగే 150+ ఎంఎన్సీ కంపెనీస్ తోటి కొలాబరేషన్ అయ్యి ఉన్నాం అనమాట. సో అంటే మన దగ్గర వచ్చి సిఎస్సి బ్యాచ్ వైజ్గా 60 members బ్యాచ్ వైజ్గా ఉంటారు. వాళ్ళకున్న క్రెడిట్ అవర్స్ బేస్ చేసుకొని, వాళ్ళకున్న టైం టేబుల్, వాళ్ళకున్న అకాడమిక్ క్యాలెండర్ బేస్ చేసుకొని ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అండ్ ఇండస్ట్రియల్ టూర్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అండ్ టూర్స్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తామో ప్రతి స్టూడెంట్ కూడా ఆ ఇండస్ట్రీకి లేదా ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు సో వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ అనేది తెలుసుకుంటారు. సో ఆ కంపెనీకి సంబంధించి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన కరిక్యులం ఎలా ఉంది, సో అక్కడ వే ఆఫ్ అప్రోచింగ్ ఎలా ఉంది, ఇలాగా సపోజ్ గూగుల్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, విప్రోనే అవ్వచ్చు, వాట్ ఎవర్ ద కంపెనీ. సో ఒక ఇండస్ట్రీకి మనం తీసుకెళ్ళినప్పుడు ఆ ఇండస్ట్రీకి మీట్ అయ్యే ఎడ్యుకేషన్ని మనం ఇస్తున్నాం కాబట్టి, అందువల్ల విజిటింగ్ చేపిస్తున్నాం కాబట్టి ప్రతి స్టూడెంట్కి ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో ఇలా చేస్తే మనం ఆ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా ప్రతి స్టూడెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది యూనివర్సిటీలో. సో సిఎస్సి వాళ్ళకి అంటే ఇండస్ట్రియల్ టూర్స్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. అంటే స్కిల్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ తో పాటే ఇంప్రూవ్ అవుతారు. అండ్ ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు ఇంకొక విషయానికి ఎక్కడ భయపడతారు అంటే మన ఫుడ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. మరి వాళ్ళకి ఎలా అంటే సొల్యూషన్ ఏంటి అక్కడ? సో చాలా మంది భయపడేది దూరం పంపించినప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది అనేది ఎవరి పేరెంట్ థింకింగ్ కూడా ఇలానే ఉంటుందండి. ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడితే అట్ ద సేమ్ టైం సంజయ్ సార్ మాట్లాడినప్పుడు కూడా ఆలోచించిన విషయం ఏంటంటే సో మన యూనివర్సిటీలో 14 స్టేట్స్ పిల్లలు ఉన్నారు అండ్ ఈవెన్ అబ్రాడ్ కంట్రీస్ సంబంధించిన పిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరికీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది చాలా కష్టం. బట్ అందరికీ మీట్ అయ్యే ఫుడ్ అనేది యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం మన తెలుగు పిల్లల కోసం యూనివర్సిటీలో సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది అరేంజ్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఫుడ్ గురించి ఎక్కడా భయపడాల్సిన పని అయితే లేదండి. సో లైక్ మన టిఫిన్స్ లైక్ ఏదైతే మనం రెగ్యులర్ టిఫిన్స్ అండ్ రెగ్యులర్ లంచ్ ఉంటుందో అదే ప్రకారంగా అనేది యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ స్టూడెంట్స్ కూడా ప్రాబ్లమాటిక్గా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వన్ మోర్ థింగ్, ఏదన్నా ఇంకా మేము బయటకు వెళ్ళి తినాలి అనే కొంతమంది ఆలోచన కూడా ఉంటుంది. ఇందా క్యాంపస్లోనే ఫుడ్ కోర్ట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కూడా మీరు టేస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు తర్వాత మెయిన్గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది మన బడ్జెట్లో ఉందా, అఫోర్డబుల్ కాదా అని కూడా పేరెంట్స్ చాలా ఆలోచిస్తారు. 100%. ఎందుకంటే యూనివర్సిటీ అందరికీ రీచ్ అయ్యేది కాదు. బట్ ఇంత వాస్ట్ యూనివర్సిటీ అందులో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు దీని ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఫీ స్ట్రక్చర్ కూడా ఎక్కువ ఉంటుందేమో అని ఒక ఆలోచనలో ఉంటారు. సో ఇక్కడ వచ్చేసరికి ప్రతి స్టూడెంట్కి కూడా డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మేడం. సో ఆఫ్టర్ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది అయిన తర్వాత అంటే లైక్ ఈ డైవర్సిటీ స్కాలర్షిప్ ఎందుకు ఇస్తున్నారు అంటే మన తెలుగు పిల్లలు కూడా యూనివర్సిటీలో ఉండాలి ఒక ఆలోచనతో మేము చైర్మన్ సార్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది, సార్ కూడా ఒప్పుకోవడం జరిగింది. సో అందువల్ల మన తెలుగు స్టూడెంట్స్ అందరికీ కూడా డైవర్సిటీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసి 4 years గ్రాడ్యుయేషన్ ఏదైతే కోర్ బ్రాంచెస్ అండ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా విత్ ఆల్ ఫీజెస్ ఇంక్లూడ్
లైక్ హాస్టల్ అండ్ అకామిడేషన్, అడిషనల్ ఎగ్జామినేషన్ ఫీజెస్, అడ్మిషన్ ఫీజెస్, సెక్యూరిటీ డిపాజిట్స్ అన్నీ కూడా మనకి ఇంక్లూడింగ్ ఆల్ కూడా 9 lakhsలో కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఓ అంటే హాస్టల్ ఫీజ్ కూడా ఇందులోనే? ఎస్ ఎగ్జాక్ట్లీ, ఫుడ్ అకామిడేషన్, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఈవెన్ లాండ్రీ కూడా. ఓకే. సో ప్రతి స్టూడెంట్కి 4 సంవత్సరాల అయ్యే ఖర్చు ఏదైతే యూనివర్సిటీ కాలేజ్ ఫీజు అవ్వచ్చు, ఫుడ్ అండ్ అకామిడేషన్ అవ్వచ్చు, లేకపోతే లాండ్రీ అవ్వచ్చు, ఇలా అన్నీ ఎగ్జామినేషన్ ఫీజెస్ అవ్వచ్చు, అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా మనం 9 lakhsలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఇక్కడ. ఓకే. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయ్యాక అంటే బీటెక్లో సిఎస్సి చూస్ చేసుకోవాలి అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి కానీ ఒక కంప్లీట్ వాస్ట్ యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళు సంజయ్ గోదావరి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మరి ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, దీని గురించి డెప్త్ మాకు డీటెయిల్స్ కావాలి అంటే మిమ్మల్ని ఎక్కడ కాంటాక్ట్? ఎస్, ఆ ఫర్దర్ డీటెయిల్స్ మీ కింద స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసినా కూడా ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ డైరెక్ట్గా కలిసి మాట్లాడాలన్నా కూడా సంజయ్ గోదావరి యూనివర్సిటీకి సంబంధించి ఆఫీస్ వచ్చి మనకి హైదరాబాద్ అమీర్పేట్లో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మాట్లాడి మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకొని అడ్మిషన్ కూడా తీసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది ఉందన్నమాట మేడం. థ్యాంక్ యూ సార్. సో సంజయ్ గోదావరి యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు అందించానని అనుకుంటున్నాను. మన పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు అందరూ కూడా ఎడ్యుకేషన్తో పాటు మిగతా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఉంది, వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటాము. సో బెస్ట్ యూనివర్సిటీ మీకు సజెస్ట్ చేశాను అని అనుకుంటున్నాను. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ గురించి మీకు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.